ఇది ఆఖరి ముద్ద టుడే. With this, I think I'll be closing. We'll turn to one of the passages in Matthew chapter 26. మత్తయి సువార్త 26వ అధ్యాయము, Matthew chapter 26, 6 following to 13. 6వ వచనం నుండి 13 దాకా మనము చూసుకుందాం. If somebody can help me in reading. వెరీ గుడ్. సాక్ష్యము, సమర్పణ, స్పందన, సేవ, సందేశము. యేసయ్య పరిచర్య ఆఖరి గడియలు. త్వరలో ఆయన శిలువలో మరణించనై ఉన్నాడు. బెతనియ అనే చిన్న కుగ్రామము. బెతనీ అంటే పేదల గృహము అని భావము. బెతనియాకి యేసయ్య అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవారు. ఇది తన యొక్క ఆఖరి ప్రయాణము. దుబార్ నుంచి ఏ విధంగా విశాఖపట్నం దూరంగా ఉందో, కొంత దూరంగా ఉందో, యెరూషలేముకి కొంత దూరంగా ఉన్న బెతనియా ప్రాంతము. పేదవారు పస్కా పండుగకు వచ్చిన వాళ్ళు కొంతమంది యెరూషలేములో కొంచెం కాస్ట్లీ కాబట్టి, ఇప్పుడు మనకి ఆర్కే బీచ్ దగ్గర ఇళ్ళు కాస్ట్లీ ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ కొంచెం చీపు ఇళ్ళు ఫర్ ఎగ్జాంపుల్. యెరూషలేములో ఖరీదు కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్న ఇట్లాంటి గ్రామాల్లో వాళ్ళు ఉండేవాళ్ళు కొంచెం లిటిల్ చీపర్ ప్లేస్ అని, పేదల గృహము. సో ఇక్కడ ద లార్డ్ ఈజ్ మేకింగ్ హిస్ ఫైనల్ విజిట్. ద లార్డ్ ఈజ్ మేకింగ్ హిస్ ఫైనల్ విజిట్. ఈ ఆఖరి విజిట్ యేసయ్య వస్తున్నప్పుడు ఒక స్త్రీనే స్పందించింది చాలా బలంగా. ఇది నా ఆఖరి ఛాన్సు, నా లైఫ్లో ఇటువంటి ఛాన్స్ రాదు. కొంతమందికి పోస్ట్పోన్మెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉంటుంది జీవితాల్లో. ఆ పోస్ట్పోన్మెంట్ వెళ్తూనే ఉంటుంది. ముందు పెళ్ళయిన తర్వాత అంటారు, లేకపోతే చదువైన తర్వాత అంటారు, చదువైంది పెళ్ళయింది, దాని తర్వాత ఉద్యోగం తర్వాత అంటారు, దాని తర్వాత పిల్లల తర్వాత అంటారు. ఇక అది అట్ట వెళ్తూనే ఉంటుంది. కానీ ఆ పోస్ట్పోన్మెంట్ కీప్స్ ఆన్ గోయింగ్. సో గాడ్ మే నాట్ గివ్ ఛాన్స్ ఆల్వేస్. యూ మే నాట్ ఆల్వేస్ హ్యావ్ ఏ ఛాన్స్, బట్ వెన్ ఎవర్ యూ హ్యావ్ ఏ ఛాన్స్, యూ మస్ట్ మేక్ ఏ కమిట్మెంట్, యూ మస్ట్ మేక్ ఏ డెసిషన్, యూ మస్ట్ మేక్ ఏ చాయిస్. ఇక్కడ మరి యేసయ్య తన ఆఖరి విజిట్కి వచ్చినప్పుడు, హియర్ ఏ పూర్ ఉమన్ ఈజ్ కమింగ్, బట్ ద గుడ్ న్యూస్ ఈజ్ ఏ రిచ్ ఆఫరింగ్ ఈజ్ కమింగ్ టు జీసస్ ఫ్రమ్ ఏ పూర్ లేడీ అండ్ ఫ్రమ్ ఏ పూర్ ప్లేస్. ఈ స్త్రీ గురించి గ్రంథకర్త హైలైట్ చేస్తున్నాడు. మన కెమెరాలు కూడా ఈమె చుట్టే పెడదాం ప్రస్తుతానికి. అయితే లార్జర్ కాంటెక్స్ట్ ఆఫ్ 26లో అక్కడ 4 రకాల ప్రజలు ఉన్నారు. 4 రకాల ప్రజల్లో మొట్టమొదటి వ్యక్తులు ఇక్కడ 3వ వచనంలో ఉన్నాయి. మొట్టమొదటి కేటగిరీ వాళ్ళు ఎవరంటే, రీడ్ దట్. ఓకే, ఫస్ట్ బ్యాచ్ డైరెక్ట్గానే చంపేద్దాం యేసయ్యని. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. డైరెక్ట్ అటాక్. సేవకుల మీద కావచ్చు, యేసయ్య యొక్క వ్యక్తిత్వం మీద కావచ్చు, బైబిల్ మీద కావచ్చు,
అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, అందరు ఏకమయ్యి దే ఆర్ అపోజింగ్ జీసస్ సో డైరెక్ట్లీ, లెట్ us kill him, లెట్ us kill him. అది మొట్టమొదటి కేటగిరీ, రిలీజియస్ కేటగిరీ. టాప్ లెవెల్ లీడర్స్, మామూలు కాదు వాళ్ళు, టాప్ లెవెల్ రిలీజియస్ లీడర్స్ ఆర్ వాంటింగ్ టు కిల్ హిమ్. దెన్ యూ హ్యావ్ ద సెకండ్ లెవెల్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ వాంటింగ్ టు కిల్ హిమ్ ప్రైవేట్లీ. లెట్ us read verse 14. Second category is a business category. Anybody your MBAs here? MBA MBA వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ? Quite a few MBAs are there. Wonderful. సో ఒక రీసెర్చ్లో తేలింది ఏంటంటే the most intelligent man in the group is Judas Iscariot. కొంతమందికి ఈయన పెద్ద హీరో. ఎవరు? జూడస్. ఈయన యేసయ్యని ప్రైవేట్గా అమ్ముకుంటున్నాడు. వాళ్ళు పబ్లిక్గా చంపుతున్నారు, ఇక్కడ ప్రైవేట్గా అమ్ముకుంటున్నారు. భారతదేశంలో భూలోకం మొత్తంలో కూడా యేసయ్యని ప్రైవేట్గా అమ్ముకుంటున్న వాళ్ళు ఉన్నారు. యేసయ్య పేరు మీద, పరిచర్య పేరు మీద, సంఘం పేరు మీద, సంస్థల పేరు మీద రకరకాలుగా బిజినెస్ చేస్తున్న క్రైస్తవులు, సంఘ సంస్థ నాయకులు ఇప్పుడు కూడా లేకపోలేదు. దే ఆర్ సెల్లింగ్ జీసస్, అమ్ముడుపోయారు సైతానికి. ఓకే, సెకండ్ కేటగిరీ. థర్డ్ కేటగిరీ, ఇంకా మనం కొంచెం పైకి వెళ్తే బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్, 56వ వచనం. శిష్యులందరూ విడిచి, మరి సవాల్ వస్తే, లైఫ్లో సవాల్ వస్తుంది కొన్నిసార్లు. అప్పుడు వచ్చింది, ఇప్పుడు వస్తాయి, నిజంగా వస్తాయి సవాళ్ళు. చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి, ఛాలెంజింగ్గా ఉంటాయి. తాడో పేడో తేల్చుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఆ సవాల్ వచ్చినప్పుడు శిష్యులందరూ, ఎవరి శిష్యులు? 3 ఏళ్ళు ఏసీ దగ్గర BTH MDiv చేసిన వాళ్ళే, మిరకల్స్ చూసిన వాళ్ళే, ఏసైతో తిరిగిన వాళ్ళే, సైతాన్ని బంధించిన వాళ్ళే, రోగుల్ని బాగు చేసిన వాళ్ళే. పాయింట్ ఆఫ్ ఛాలెంజ్లో వాళ్ళు జంప్ అయిపోయారు. నీకు కూడా లైఫ్లో తప్పకుండా పాయింట్ ఆఫ్ ఛాలెంజ్ వస్తుంది. పాయింట్ ఆఫ్ ఛాలెంజ్లో మరి నువ్వు ఎటువంటి నిర్ణయము తీసుకుంటావు, దేవుని దగ్గర ఎటువంటి స్టాండ్ తీసుకుంటావు? ఇట్స్ ఎ వెరీ బిగ్ ఛాలెంజ్ ఫర్ మీ ఆల్సో, ఫర్ యూ ఆల్సో. 4వ చూస్తే ఇంకా పైకి వెళ్ళామంటే కనుక అక్కడ చూడండి, వాట్ పీటర్ ఈస్ సేయింగ్, వర్స్ 74. ఇక్కడ రైట్ రెవరెండ్ డాక్టర్ బిషప్ పీటర్, ఐ డోంట్ నో హిమ్. కత్తి తీసినోడు సారు, మెర్క్యూరియల్, ఆయన ఫాదర్ మెర్క్యూరియల్ టెంపర్మెంట్. అప్పుడే సర్రని 90కి వెళ్తాడు సారు, అప్పుడే సర్రని 0లోకి -1 వెళ్ళిపోడు సార్. అప్పుడే హీ హ్యాస్ దట్ వ్యావరింగ్ మైండ్ సెట్. వీ ఆల్ స్ట్రగల్ విత్ దాట్. ఐ ఆల్సో స్ట్రగల్ విత్ దాట్. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ, బట్ గాడ్ విల్ గివ్ యూ గ్రేస్. మరి ఇక్కడ అసలు ఆయన ఎవరో నాకు తెలియదు బాబు, ఆయన ఎవరో నాకు తెలియదు. ఇన్ యువర్ జాబ్, ఇన్ యువర్ హాస్టల్, in your company, wherever you are, do they know that you are a follower of Jesus? కొన్నిసార్లు సందర్భాన్ని బట్టి కొంతకాలం మనం సీక్రెట్ క్రిస్టియన్స్గా ఉంటాం. బికాస్ ఆఫ్ ద కాంటెక్స్ట్. కాన్వర్ట్స్, ముస్లిమ్స్ ఉంటారు కొంతమంది. ఐ నో సమ్ ముస్లిం ఫ్రెండ్స్. కొంతకాలం వాళ్ళు సీక్రెట్ క్రిస్టియన్స్గా ఉన్నారు బికాస్ ఆఫ్ ద ఛాలెంజ్. బట్ ఒక టైంలో వాళ్ళు బయటకు వచ్చారు. దే ఆర్ నాట్ దేర్ ఆల్ ద టైమ్. ఫర్ సమ్ ఇయర్స్ దే ఆర్ లైక్ దట్. ఒక టైంలో మా దానిలో ఒక అబ్బాయి, ఫిలిప్ అన్సారీ, వీ హ్యావ్ జుమ్మా ప్రేయర్స్ ఎవ్రీ ఫ్రైడే. వీ ప్రేయర్ ఫర్ ముస్లిమ్స్ అండ్ వీ డిడ్ మినిస్టర్ అమాంగ్ ముస్లిమ్స్. సో ఒకసారి వీ ప్రేయర్ ఫర్ ఎ ముస్లిం టు కమ్ ఇన్ అవర్ మినిస్ట్రీ. అన్సారీ ఆవిడ వచ్చాడు. వాళ్ళ నాన్న
ఈ బిల్డింగ్ అంత నీదేరా, నీకు వద్దు వద్దు అనుకుంటే నువ్వు వెళ్ళిపోవాలి, మీకు అంతే. పెట్టేవాడు సర్దుకొని ఇల్లు వదిలేసుకొని ఈ లెఫ్ట్ హిస్ హోమ్ అండ్ కేమ్ టు బైబుల్ కాలేజ్. ఇట్స్ కాస్ట్లీ డెసిషన్, మామూలు కాదు. ఎందుకంటే బయటకు వస్తే ఎవరు చూసుకొని రాబాయిని, మరి దేవుడు సహాయం చేశాడు. నౌ హీజ్ ఇన్ మినిస్ట్రీ, నౌ హీజ్ గుడ్. ఇప్పుడు బాగా అమెరికా వెళ్ళి వస్తున్నాడు, బాగా ఫారెన్ కూడా, యాజ్ ఎ బిగ్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీ ఆల్సో. బట్ కొన్నిసార్లు తాడో పేడో తేల్చుకోవాల్సిన సందర్భాలు వస్తాయి. వాజ్ అ సీక్రెట్ క్రిస్టియన్, బట్ ఎ టైమ్ కేమ్ వెన్ హీ హాస్ టు మేక్ ఇట్ పబ్లిక్ అండ్ వెన్ హీ హాస్ టు కట్ ఆఫ్. ఓకే, సో ఇక్కడ అనేక రకమైన ప్రజల మధ్యన ఇక్కడ వి ఫైండ్ హియర్ వన్ లేడీ. అన్ఫార్చునేట్లీ ఆ పేరు కూడా చెప్పాలి అక్కడ, ఆ స్త్రీ పేరు హైలైట్ కాల. చాలా పరలోకంలో హైలైట్ కాని పేర్లు చాలా ఉంటాయి అక్కడ. రేపు పరలోకంలో హైలైట్ అయ్యే పేర్లు మరి ఎక్కడ ఎటు పోతే మన రేపు పరలోకంలో అక్కడ. సో హూ ఎవర్ యు ఆర్, నో బడి మే నో యూ, యు ఆర్ నాట్ నోటీస్డ్, బట్ యువర్ కన్విక్షన్స్ గాడ్ విల్ ఆనర్, యువర్ కాన్సిక్రేషన్ గాడ్ విల్ ఆనర్, యువర్ సాక్ష్యము గాడ్ విల్ కీప్ ఇట్, గాడ్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ. అయితే ఈ స్త్రీకి అనుకుంది, ఇది నా లాస్ట్ ఛాన్స్, నాకు మళ్ళీ ఛాన్స్ రాదు. మరి సర్వింగ్ చేస్తున్నాడు సారు, సిమియోన్ సారు, మేబీ కుష్ఠరోగం బాగైందేమో, ఐ డు నాట్ రీజనో. కుష్ఠరోగులు తినిపించకూడదు ఫుడ్ ఎవరికి, ఆ కల్చర్లో, ఆ కాంటెక్స్లో. బట్ దెన్ ఈజ్ మేకింగ్ ఎ డిన్నర్, ప్రాబ్లీ హీ గాట్ హీల్డ్, సంథింగ్ లైక్ దట్ హ్యాస్ హ్యాపెండ్, అండ్ హీర్ ఆర్ ద డిసైపుల్స్ అండ్ జుడస్ ఇస్ దేర్. అటువంటి వారి మధ్యకి ఓన్లీ వన్ లేడీ కేమ్. సో యూ మస్ట్ బి రిస్కింగ్. సాక్ష్యం కావాలంటే తప్పకుండా సాక్ష్యంతో పాటు నీకు, నాకు, మనకి కొంతమట్టు కన్నా తెగింపు జీవితము అవసరము. తెగింపుతో కూడి మన క్రైస్తవ జీవితము ఉంటుంది, నష్టంతో కూడి మన క్రైస్తవ జీవితం ఉంటుంది. దేర్ ఇస్ నో అదర్ వే, దేర్ ఇస్ నో అదర్ డైరెక్షన్. నేను కూడా ఒక్కడనే కొడుకుని. మై ఫాదర్ వాజ్ ఎ PhD in agriculture and he was a government officer. He was the head of one department. He is assistant director of agriculture. Then he told me, fellow, you are my only son. Why do you want to go into ministry? Ministry is for 10th failed fellows. ఆ రోజుల్లో వాళ్ళ ఫీలింగ్ అది. మినిస్ట్రీ అంటే ఎవరికి? 10th failed వాళ్ళకి. వై డూ యూ వాంట్ గో ఇంటూ మినిస్ట్రీ? ఆప్షన్ 2, యూ వర్క్ అండ్ డూ మినిస్ట్రీ. యూ వర్క్, అది కూడా బాగుంది కదా, యూ వర్క్ అండ్ డూ మినిస్ట్రీ. బట్ దెన్ గాడ్ వాస్ కాలింగ్ మీ ఫర్ మినిస్ట్రీ అండ్ ఇట్ ఈస్ కాస్ట్లీ. అండ్ ఐ హ్యాడ్ టు, ఇన్ వన్ సెన్స్, ఫాదర్ నుంచి కొంతమట్టికి సపరేట్ అవ్వాల్సి వచ్చింది. అఫ్ కోర్స్ ఐ మ్యారీడ్ బై ద టైమ్, బై గాడ్స్ గ్రేస్. పెళ్ళైన తర్వాత యూ హ్యావ్ టు టేక్ ఇండిపెండెంట్ డెసిషన్స్. దో యూ టాక్ టు యువర్ పేరెంట్స్, దట్ ఈస్ ట్రూ, దే ఆర్ యువర్ కౌన్సిలర్స్. పెళ్ళైన తర్వాత యూ డిసైడ్ అలాంగ్ విత్ యువర్ వైఫ్. అండ్ మై బయోలాజికల్ ఫాదర్ ఈస్ దేర్, బట్ మై హెవెన్లీ ఫాదర్ కమ్స్ ఫస్ట్. ఐ నీడ్ టు టేక్ ఎ రిస్క్, యూ నీడ్ టు టేక్ ఎ రిస్క్. ఫాస్ట్గా చెప్తున్నారు, ఏం లేకుండా వీ హ్యావ్ టు గో టు అమెరికా, గాడ్ గేవ్ మీ గ్రేస్. సో వేర్ ఎవర్ యు ఆర్, రిస్క్ ఈజ్ ఆల్వేస్ దేర్. తప్పదు, కమిట్మెంట్లో తప్పకుండా రిస్క్ ఉంటుంది. ఏసై దగ్గరికి వస్తున్నప్పుడు ఏదో ఒక పాయింట్లో మనము రిస్క్ తీసుకోవాలా. మనందరికీ 2 zones ఉంటాయి. 7 habits of highly effective people. ఇట్స్ ఎ వెరీ గుడ్ బుక్. ఈవెన్ సెక్యులర్ పీపుల్ రీడ్ దట్. స్టీఫెన్ కోవే, ఆయన కొడుకు కూడా రాశాడు, మెరిల్ కోవే అని కూడా. 7 habits of highly effective teens. If you're a teenager, he writes, we all have a comfort zone, we all have a courage zone. We have a comfort zone, we have a courage zone. Sometimes you need to get out of your comfort zone and we need to jump into your courage zone. లైఫ్లో ఇటువంటి సవాలుకరమైన గైడెడ్ డెసిషన్స్ తీసుకోవలసి వస్తుంది. అండ్ దిస్ లేడీ టుక్ ద డెసిషన్, ఐ విల్ గెట్ అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్. Now I want to jump into my courage zone where all the males are there in that culture. Not easy to go amidst males, and you have to do an operation which is not going to be really liked by people. అయినా కానీ ఆమె వెళ్ళింది. షీ హాస్ టేకెన్ ద రిస్క్. రెండవది చూస్తే కనుక ఆమె ఖాళీ చేతులతో పోలేదు. ఆమె ఖాళీ చేతులతో పోలేదు. షీ హాస్ టేకెన్ వన్, ఏం తీసుకెళ్ళింది సారు? ఏమండి, ఏంటండి అది? ఏం వుడ్ అండి అది? ఎటువంటి విలువ అండి? ఫాగ్ కాదు అది, దట్స్ నాట్ ఫాగ్. ఓకే, 1 year's సేవింగ్స్ ఆర్ 1 year's ఎర్నింగ్స్. ఆ రోజుల్లో శాలరీస్ లేవు కదా, ఎర్నింగ్స్ ఉండే, డైలీ వేజెస్. 1 year's ఎర్నింగ్స్ అండ్ ఇట్స్ బిగ్ మనీ. And she purchased that.
Not the anybody from pharmacy here? Anybody is a pharmacy person here? Pharmacy? No pharmacy here. B Pharm, M Pharm. If you do your pharmacognosy, you have that Nordostachys jitamamsai. Nordostachys jitamamsai is a plant which grows in Himalayas, and దాని నుంచి they take this nard, that spike nard oil, which is a very costly oil, possibly imported from Himalayas from India. But the point is, she took not only a risky decision, it's a rich decision, very rich, a rich offering, a ready offering. She took it. And today, we don't want to give something that is cheap to Jesus. Jesus, you gave your best. And when you give your best, Lord, I want to be my best. I want to give my best. I want to give my time, talent, and thought, the best of mine, to you, O God. My life is too short, but here am I, O God. నేను నా శ్రేష్టమైనది నీకు ఇస్తా. ఆమెకు పెళ్లి కాలేదు ఇంకా. పాసిబుల్లీ ఆ కల్చర్లో రానున్న పెళ్లి కొడుకి అది ఇచ్చేవాళ్ళేమో అని కొంతమంది పండితుల ఒపీనియన్. బట్ ద పాయింట్ ఈస్, ఇట్ వాజ్ రిస్కింగ్ డెసిషన్. ఇట్స్ ఎ రిచ్ and a ready planned decision. She brought it, and now she broke it. మన లైఫ్ ఎంత పెద్ద పెద్ద పనులు చేసినా కానీ ఇది వేస్టే. యూ రీడ్ ద లాస్ట్ వర్డ్స్ ఆఫ్ దట్ బిగ్ మ్యాన్ హూ మేడ్ ద యాపిల్. యూ మైట్ హ్యావ్ రెడ్ ఇట్ ఇన్ ద యూట్యూబ్. ద లాస్ట్ వర్డ్స్ ఆఫ్ స్టీవెన్ జాబ్. లాస్ట్ వర్డ్స్ ఆయననా? అండ్ యు సీ యాపిల్ ఐఫోన్ చేస్తున్నప్పుడు నీళ్ళలో పడేసేవాడంట. దాన్ని ఫోన్ తీసి నీళ్ళలో పెట్టాడంట. నీళ్ళలో పడేస్తే బుడగలు వచ్చాయండి, బర్రని బుడగలు. అంటే ఇంకా చాలా స్పేస్ ఉంది, బుడగలు రాకుండా మేక్ ఇట్ యాజ్ కాంపాక్ట్ యాజ్ పాసిబుల్. ఒక్క బుడగ కూడా రాకూడదు. అటువంటి జీల్తో దే మేడ్ దట్ రెవల్యూషనరీ ప్రొడక్ట్, థింకింగ్. బిగ్ కంపెనీ వాస్ డైయింగ్. హీ వాస్ సేయింగ్, నాకు అంత డబ్బులు నాకే తెలియదు. సో మెనీ జీరోస్. బట్ నౌ లైఫ్ ఈజ్ మీనింగ్లెస్. ఐ ఎమ్ డైయింగ్ ఆఫ్ క్యాన్సర్. Life, so many things he did, but he found that life is empty and life is waste. My friends, what am I doing? What are you doing with your life? Risks are there, that is true. Jesus, I come to you. I come to you with something that is rich. My best I want to bring to you. If you're a teacher, give your best. If you're a doctor, give your best. Whatever job, do your best. Be your best. Deva, నా శ్రేష్టమైన జీవితం మీకు ఇస్తున్నా. అట్ వాట్ ఎవర్ కాలింగ్ యూ గేవ్ మీ, ఐ వాంట్ డూ దట్. ఇక్కడ ఆమె అది తీసుకొని యేసయ్య తల మీద పగలగొట్టింది. యాజ్ అన్ టు ద లార్డ్. దేవునికి చేసినట్టే యేసయ్య తల మీద పెట్టింది. మనం కూడా ఏది చేస్తున్నా, లార్డ్ ఇట్ ఇస్ టు యూ, యూ కాల్ మీ ఫర్ దిస్ అండ్ ఐఎమ్ డూయింగ్ దట్. ఐ వాంట్ టు గివ్ ద బెస్ట్ లార్డ్ ఆఫ్ మైండ్ టు యూ అన్నట్టుగా మన జీవితాన్ని జీవించాలా. అండ్ వెన్ ద బెస్ట్ గోస్ టు క్రైస్ట్, డెవిల్ ఈజ్ నాట్ హ్యాపీ. రుమాలేసి ఏం చేస్తారండి? స్టేషన్లో, ట్రైన్లో, బస్సులో రుమాలేసి ఏం చేస్తారండి పక్కనోడు? సాతాను రుమాలేసాడు. సాతాను రుమాలేస్తే మీద, నీ మీద అది తీస్తే యేసయ్యా, డూ యూ థింక్ సాటన్ ఈస్ హ్యాపీ? పీపుల్ విల్ బి అన్హ్యాపీ. వీఆర్ నాట్ హియర్ టు ప్లీజ్ పీపుల్. ఐ am here to please my God. So all are unhappy. The smell is coming. Biryani smell is coming one side. Atrabudi smell is coming one side. Which smell is good? అఫ్ కోర్స్ ఆ రోజుల్లో బిర్యానీ లేదులేండి. బిర్యానీ క్రైస్తవులు, అత్రబుడ్డి క్రైస్తవులు. సో ద బెస్ట్ హ్యాస్ కమ్ ఆన్ హిస్ హెడ్. అండ్ మెనీ కామెంటెడ్. యూ విల్ హ్యావ్ ఇన్సల్ట్స్. యూ విల్ హ్యావ్ పీపుల్ హూ క్వశ్చన్ యూ. నాట్ అవుట్ సైడర్స్, నాట్ బీజేపీ ఆర్ఎస్ఎస్, నో, ఇన్సైడర్స్. ఇన్సైడర్స్ విల్ క్వశ్చన్ యూ and you need to answer them. Sometimes you may not need to answer them, but they're unhappy. What to do? You are doing your job. You are doing your job. అయితే అయిన తర్వాత అక్కడ యేసయ్య అంటున్నాడు, షీ డిడ్ ఏ గుడ్ థింగ్ ఫర్ మీ. షీ డిడ్ ఏ బ్యూటిఫుల్ థింగ్ ఫర్ మీ. ఇంకొక ట్రాన్స్లేషన్, ఆమె మంచి
మంచి కార్యము, ద గుడ్నెస్ దట్ కమ్స్ ఫ్రమ్ ఇన్సైడ్, మంచి కార్యము చేసింది. దేవా ఇవాళ డిసైడ్ చేసుకుందాం ఫైనల్, మంచి సాక్ష్యము. సంబడి టోల్డ్ రైట్ యువర్ ఓన్ అబిచురీ. అంటే నీ సమాధి పెట్టి మీద, నీ సమాధి మీద ఏ మాటలు రాస్తే బాగుంటాయి, మీరు ఇప్పుడే రాసుకోండి. నా చావు పాటలు ఏం పాటలు ఇప్పుడు రాసుకుంటున్నా. నేను చచ్చిపోతే ఎట్టటి పాటలు పాడాలో నేను ఆల్రెడీ పెట్టుకున్నా కొన్ని లిస్ట్. ఐ డోంట్ హ్యావ్ వెన్ ఐ విల్ డై. ఇట్ మే బి ఇమీడియట్లీ ఆర్ మచ్ లేటర్, గాడ్ ఓన్లీ నోస్ దట్. బట్ పాటలు రెడీ చేసుకుంటున్నా. ఆల్రెడీ ఐ హ్యావ్ మేడ్ రెడీ సమ్ సాంగ్స్. ఒక సాంగ్ ఫైనలైజ్ అయిపోయింది ఆల్రెడీ. వన్ సాంగ్ ఈజ్ ఫైనలైజ్డ్ ఫర్ షూర్. దే హావ్ టు సింగ్ దట్. సమ్ అదర్ సాంగ్స్ ఆల్సో ఐఎమ్ ఫైనలైజింగ్. సో one man told, write your own obituary, because I have already died. And the life I am now living, I am living by the strength and power and grace God has given me the remainder of my life. It is for Him. What 4 lines you want people to talk about you? Think about that. Think about that. అన్నా ఈయన చేసిన పాలిటిక్స్ ఎవరు చేయలేదనా? మా పని అయిపోయింది నేను దెబ్బకి. 3 చెరువులు నీళ్ళు తాగమా నేను దెబ్బకి. షీ డిడ్ ఏ గుడ్ థింగ్. షీ డిడ్ ఏ గుడ్ థింగ్. ఫ్రెండ్స్, లైఫ్ ఈజ్ టూ షార్ట్. Life is too short. When my wife died, I got a new perspective on life and death. తెలియకుండా అయిపోద్ది లైఫ్, టక్కన అయిపోద్ది లైఫ్. అండ్ వాట్ షుడ్ ఐ డూ విత్ మై లైఫ్, అండ్ వాట్ షుడ్ గాడ్ టాక్ అబౌట్ మీ? ఏసేకి మైక్ ఇచ్చి ఆమె గురించి మాట్లాడుతున్నప్పుడు ఏసే వన్ సెంటెన్స్ సాక్ష్యం చెప్పాడు ఆమె గురించి. షీ డిడ్ ఏ గుడ్ థింగ్. షీ డిడ్ వాట్ షీ కుడ్. షీ డిడ్ what she could. అమెరికాలో దట్ గ్రేట్ లేడీ ఫ్యానీ క్రాస్బీ బ్లెస్డ్ అష్యూరెన్స్ జీసస్ ఇస్ మైన్ సాంగ్స్ రాసిన 4000 పాటల పైన రాసిన ఎవరు? ఫ్యానీ క్రాస్బీ గారు. ఆమె సమాజం మీద అదే 1 లైన్ సాక్ష్యం. షీ డిడ్ వాట్ షీ కుడ్. షీ డిడ్ వాట్ షీ కుడ్. లార్డ్, ఐ వాంట్ రైట్ మై ఓన్ obituary. Help me write with your help. And Jesus gave her that lovely testimony. She did a good thing. She did a good thing. Lord, I want a good sakshamu and your sakshamu, because it is your life that I am living here on this earth. చెప్పాడు. Now, ఏసే అక్కడ మాట అన్నాడు, she did this for my burial. ఆమె ఎందుకు చేసిందండి? నా భూస్థాప నిమిత్తము. అంటే యేసయ్య యొక్క శిలువ కార్యము ఈ 3 ఇయర్ బీటెచ్ వాళ్ళకి అర్థం కాల. 3 ఇయర్ బీటెచ్ ప్రోగ్రామ్, అసైన్మెంట్స్ ఉన్నాయి వాళ్ళకి, ప్రాక్టికల్స్ ఉన్నాయి, డెమాన్స్ట్రేషన్ ఉంది, ప్రాఫెసీ ఉంది, అన్నీ చేశారు వీళ్ళు. శిలువ ఏంటి అర్థం కాల. ఎవరికి అర్థం కాల? 3 ఇయర్ బీటెచ్ క్యాండిడేట్లకి. ఈ మేడం గారికి అర్థం అర్థమైంది. వీళ్ళకి చెవిటాడు చెవులు సంకోదినట్టు 3 ఏళ్ళు చెప్తా ఉంటాయి వీళ్ళకి అక్కల. నీకు కాదు ప్రోవా, నీకు వద్దు ప్రోవా, ఇదేంటి ప్రోవా, ఈ కథలు ఎక్కువైపోయింది. పాసిబుల్ దిస్ లేడీ ఇస్ మేరీ, అండ్ షీ వాస్ హియరింగ్ ద వర్డ్స్ ఆఫ్ జీసస్. అండ్ ఏసై మాట్లాడుతున్నప్పుడు వినగ ఏమైంది? తినగ వేమ తీయగొందండి. వినగ వేదం ఏమైంది ఇప్పుడు? ఎస్, హీ ఈస్ గోయింగ్ టు డై ఫర్ మీ. అర్థమైంది. ఇంత చేస్తుంటే ఈయన నా కోసం, ఇంత చేస్తుంటే నా కోసం. మనకి బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి ఉండవా? హలో, బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి. ఎంత చేస్తుంటే ఏసయ్య నాకు ఏం చేయాలి? నేను రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇవ్వాలా? ఆయన లైఫ్ మొత్తం నాకు ఇస్తే వాట్ కెన్ ఇచ్చేంత సీన్ నాకు లేదు, ఏమి ఇవ్వాలా? బట్ నాకున్న పాసిబుల్ స్ట్రెంగ్త్తో, నాకున్న పాసిబుల్ ఎబిలిటీతో, దిస్ ఈజ్ వాట్ ఐ కెన్ డూ. షీ డిడ్ ఇట్ ఫర్ మై బరియల్. అంటే అర్థం ఏంటంటే, ఆ యేసయ్య సిలువని అర్థం చేసుకొని సిలువకి తగిన స్పందన ఇచ్చింది.
మనం కూడా సాక్ష్యము, మన సిలువకి సాక్షులము, యేసయ్య శ్రమలకు సాక్షులము. ఆయన సిలువకి శ్రమలకు తగిన స్పందనే మన యొక్క సాక్ష్యమై ఉన్నది. షీ డిడ్ ఇట్ ఫర్ మై బరియల్. And he is giving that final words. Wherever you preach the gospel, talk about this lady. ఎందుకు ఈ స్పెషాలిటీ ఏముంది అక్కడ? ఎక్కడ అమ్మా ఎందుకు ఎందుకు చెప్పాడు యేసయ్య ఆమె గురించి చెప్పమని? ఎక్కడైతే సిలువ ఉంటుందో అక్కడ కూడా సిలువకు తగిన సాక్ష్యం ఉండాలా. నేను చూడంగానే సిలువ కనిపించాలి అంతే. నేను చూడంగానే ఏం కనిపించాలండి? సిలువ కనిపించాలి, యేసయ్య కనిపించాలి, సిలువ సాక్ష్యం కనిపించాలి. చూడంగానే వాట్ షీ డిడ్, it shall be preached everywhere, because wherever you preach the cross, consecration also must be preached. Wherever you preach the cross, consecration also must be preached. సిలువ ఎక్కడ ప్రకటిస్తారో సాక్ష్యము, స్పందన తప్పకుండా ప్రకటించవలసి ఉన్నది. అనేక రకమైన ప్రజల మధ్యన చంపుతున్నారు, అమ్ముతున్నారు, పొంకుతున్నారు, తప్పించుకున్నారు. ఈ మట్టుకి తప్పించిన వారి మధ్యన, తప్పుకున్న వారి మధ్యన, తప్పుతున్న వారి మధ్యన తెగించిన స్త్రీ. మనం కూడా దేవుడు సహాయం చేస్తాడు. మనకై మనం ఏం చేయలేము. అటువంటి స్పందన ఆయనే మనకిస్తాడు. అంత పెద్ద శిలువ కార్యానికి, అంత పెద్ద త్యాగానికి, అంత పెద్ద లాంగెస్ట్ జర్నీ హెవెన్ టు ఎర్త్. అంతేకాదు నా దాకా వచ్చాడు యేసయ్య, నా బెతనియాకు వచ్చాడు. నా ఊరికి, నా ఇంటికి, నా వంటికే వస్తే నేను స్పందించొద్దా? సాక్ష్యంతో స్పందించొద్దా? నీ స్పందనే ఆయన సాక్ష్యంగా మారి దువ్వాడలో యేసయ్య నీ ద్వారా నడుద్దామని చూస్తున్నాడు. దువ్వాడ నీ ద్వారా యేసయ్య నుంచుందామని చూస్తున్నాడు. దువ్వాడలో నీ ద్వారా మాట్లాడి ఇక్కడ మన సంఘాల్ని, ఇది ఆయన సంఘం, అభివృద్ధి చేద్దామని చూస్తున్నాడు. ఆశలోకి స్పందిద్దాం. దేవుడు సహాయం చేస్తాడు తప్పకుండా. ఇంత మట్టుకు చేశాడు. ఆ విధంగా మీ సేవకులు ఇక్కడికి వచ్చున్నారు. మనం కూడా అదే రీతిలో స్పందిద్దాం. ఆయన సహాయము కోరుకుందాము. తప్పకుండా వీ కెన్ గో ఫార్వర్డ్. ఆ జటామాంస సత్రబుడ్డి వాసన ఇప్పటికీ వస్తుంది. ఇప్పటికీ బిర్యానీ వాసన ఆగిపోయింది, జటామాంస వాసన వస్తుంది. సో నీ సాక్ష్యం కూడా అటువంటి మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించిన దేవునికి స్తోత్రములు. మేము దేవుని యొక్క సువార్తకి సువాసనే ఉన్నాము. సో వీఆర్ స్వీట్ స్మెల్లింగ్ అరోమా. మే ఇట్ కమ్ అవుట్. జీసస్ విల్ హెల్ప్ us. Shall we look to him finally and conclude? ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. రోజంతా మనం ఇవాళ రకరకాలుగా మనం ధ్యానించాం. మంచి సంఘం, మంచి సేవకుడు, నాయకులు, విశ్వాసులు దేవుడు మనకిచ్చాడు. వాక్య సమృద్ధిస్తున్నాడు మనకి. మరి వీఆర్ బిలీవర్స్, వీఆర్ బిహేవర్స్, వీఆర్ బిలాంగర్స్, వీఆర్ బికమర్స్. సిలువకి స్పందిద్దాం. లాస్ట్ ఛాన్స్. బెతనియా మళ్ళీ రాదు. బెతనియాకి యేసయ్య మళ్ళీ రాడు. I will take the risk. I will give the rich offering. I am ready. Lord, I am here. Lord, I am here. జ్ఞాపకం చేసుకునము దేవా, సహాయము చేయము. Cross needs
కాన్సిక్రేషన్. అనేకులు యేసయ్యని రకరకాల ఉద్దేశాలతో వెంబడిస్తున్నప్పుడు ఈ స్త్రీ ఫ్రాంక్గా, ఫ్రీగా, స్ట్రైట్గా తన సాక్ష్యం మనకిచ్చింది, తన స్పందన ఇచ్చింది, సమర్పించుకున్నది. మరొక్కసారి దేవా, మీ సన్నిధానంలో, మీ బలిపీఠం ముందు మీ కొరకై ప్రత్యేకమైన సంఘం, సాక్షి సంఘం లేవనెత్తున్నందుకు మీకు వందనాలు. జ్ఞాపకం చేసుకుని సాక్ష్యంలో ఎదిగి, సాక్ష్యంలో మీకోసమై స్థిరపడి, అధిక బలములోనికి, అధిక సాక్ష్యములోనికి, మీ శిలువ కార్యము మాలో లోతుగా జరుగునట్లుగా, మీ శిలువని అర్థం చేసుకొని స్పందించినట్లుగా సహాయము చేయమని, మాకున్న సవాళ్ళలో మీ కృపతో బలపరిచి, మీ కొరకై నాయన నిలకడగా నిలబడే జీవము, ధైర్యము, నెమ్మది దయచేయమని దేవా తండ్రి మీకు వందనాలు. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరి దినమంతట్లో కూడా మరి మనతో ఉండటానికి అన్న వచ్చి అనేకమైన విషయాలు ఏమా ఉపయోగపడిందా? ఇటు ఎవరు మాట్లాడలేదు, నిద్రావస్థలో ఉన్నారేంటమ్మా? చెప్పండి. ఉపయోగపడిందా? బహుశా అంటే ఈ టాపిక్స్ ఇంతకుముందు మనము విని ఉన్న టాపిక్స్ కాదు గనక మరి ఇటువంటి విషయాల్లో మనం ఏ రకంగా దేవుని కొరకు నిలబడాలి, ఈ సమాజంలో మనం ఏ రకంగా దేవుని కొరకు సాక్ష్యము కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని మరి చక్కగా అన్న ఈ దినమంతట్లో కూడా మనం బోధించినందుకు సంఘపక్షంగా అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. మరి అన్న కోసం కూడా ప్రార్థన చేయండి, వారి బిడ్డల కోసం, వారి భవిష్యత్తు వివాహాల కోసం కూడా ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడి ముగింపు ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ లోకంలో ప్రభా నీ శిష్యులంగా ప్రభా ఏ రకంగా నాయన ఒక సాక్షి జీవితం కలిగి ఉండాలని ప్రభా సంస్కృతి వల్ల కానీ, లేదంటే చుట్టుపక్కల పరిస్థితి వాళ్ళని బట్టి కానీ, లేదంటే ప్రభా మరి రకరకాలైనటువంటి భిన్నమైనటువంటి మతాల వల్ల కానీ ప్రభా ఏ రకమైనటువంటి కన్ఫ్యూజన్స్ వచ్చినప్పుడు ప్రభా నీ కొరకు మరి బలమైన సాక్ష్యము ప్రభా నిలపటానికి మా కుటుంబాల్లో, మా వర్క్ ప్లేసెస్లో, మా సంఘాల్లో ప్రభా మరి కుళ్ళిపోతున్నటువంటి ఈ సమాజంలో ప్రభా ఒక మంచి ప్రిజర్వేటివ్గా ప్రభా మీరు మమ్మల్ని ఉంచుమని ప్రార్థన చేస్తున్నాను. నీ వాక్యపు విలువలతో ప్రభా మేము ముందుకు కొనసాగుటకు కొన్నిసార్లు ప్రభా మరి అవసరమైతే ప్రభా ఒక కరేజియస్ స్టాండ్ తీసుకోవటానికి ప్రభా మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. లోకం యొక్క ప్రవాహంతో ప్రభా మేము కొట్టుకొని పోకుండా నీ కొరకైనటువంటి ఆ ప్రత్యేకతతో మా జీవితాలు, మా కుటుంబాలు ప్రభా మా పరిచర్యలు ముందుకు కొనసాగటకు దేవా మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తూ చేరువచ్చిన ప్రతి బిడ్డను కూడా ప్రభా మీరు దీవించండి. ఈ దినమంతట్లో కూడా వారి టైం స్పేర్ చేసుకొని ప్రభా ఇక్కడ వచ్చి ఉండగా వారిని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. వారి ఉద్యోగాల్లో, లేదంటే ప్రభా మరి వారు ఉన్నటువంటి క్యాంపసెస్లో, యూనివర్సిటీస్లో ప్రభా నీ కొరకు బలమైన సాక్షులుగా నిలబడటానికి దేవా మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తూ మీ కృపల హస్తాల ప్రభా ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని ప్రభా అప్పగించుకుంటూ మీ నామం ద్వారా మీ నామం మహింపరచబడినట్లుగా మా జీవితాలు అటువంటి విలువలతో మా జీవితాలు ముందుకు కొనసాగించుటకు కావలసిన కృపను ప్రభా మీరు మాకు దయచేసి మీరు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని తిరిగి నీ సన్నిధిలో మేము కూడుకొని పర్యంతం కూడా మీ కృపా క్షేమం మాతో ఉంచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి,
మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. ఆమేన్. మా అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ.